आप అందరికీ నమస్కారం అండి. ఆనందంగా, అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. డే 2 స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. మేము రీసెర్ట్లో ఉన్నాము. యాజ్ పర్ షెడ్యూల్ రీసెర్ట్ నుండి విభూది వాటర్ ఫాల్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి విభూది వాటర్ ఫాల్కి 2.5 hours జర్నీ ఉంటుంది. 74 kilometers ఉంటుంది. అందరు మార్నింగ్ లెగిసారు, అందరు నిద్ర మబ్బులో ఉన్నారు. అయినా సరే అందరికీ గుడ్ మార్నింగ్, హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. వర్షం కూడా మాతో పాటే స్టార్ట్ అయిపోయిందండి. ఈ వర్షంలో ఈ వెదర్ని అంతా ఎంజాయ్ చేస్తూ సూపర్గా వెళ్ళిపోతున్నాము. ఓకే, ఫుల్ ఎంజాయ్. హైదరాబాద్లో ట్రాఫిక్ని చూసి 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 విసుగ్గా ఉంది. ఇప్పుడైతే పచ్చని చెట్లను చూసుకుంటూ మస్తు మస్తు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, వాటర్ ఫాల్కి వెళ్ళటానికి టైం పడుతుంది కాబట్టి మధ్యలోనే టిఫిన్ తిందామనేసి ఇక్కడ మధ్యలో ఆగిపోయామండి. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, హోటల్ కూడా చాలా బాగుంది. సో అందరం ఆర్డర్ పెట్టేసి ఇంకా రెడీగా టిఫిన్స్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. అందరం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ప్రశాంతంగా అంతా వెయిటింగ్ అనమాట. టిఫిన్ కోసం అంతా ఆర్డర్ ఇచ్చేశారు. సో వెయిటింగ్. కాకపోతే వచ్చే తిన్న తర్వాత చూసాం కదా, చాలా బాగున్నాయి. మన హైదరాబాద్లో ఉండే టిఫిన్స్ కంటే కూడా బాగానే ఉన్నాయి. టీ కాఫీస్ కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం. వెదర్ ఎంజాయ్ చేస్తూ మాతో పాటు రెయిన్ కూడా మాతో పాటు జర్నీ చేస్తుంది. అది కూడా చూడండి, కేరళ స్టైల్లో ఉండే ఆ చిన్న చిన్న ఊర్లు, ఆ గ్రీనరీ అసలు చూడటానికి మాత్రం ఎక్సలెంట్ ఉందండి. సూపర్గా ఉండింది. మనం సినిమాలలో చూస్తుంటాము, ఇక్కడ రియల్ వరల్డ్లో చూస్తున్నాం మేము. చిన్న చిన్న ఇళ్ళు, ఆ ఇళ్ళకి దూరంగా ఉండి పక్క పక్కనే చెట్లు అట్లా ఉండి అక్కడ చిన్న చిన్న విలేజెస్ మధ్య మధ్యలో వస్తుంటే దాన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో రీచ్ అయిపోయాము, విభూది వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. చూడండి వర్షం చూడండి ఎలా పడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేసామా అండి? అది మార్నింగ్ మాతో పాటే 4కి స్టార్ట్ అయిపోయింది, మాతో పాటే వస్తూనే ఉంది. ఎక్కడ ఒక్కసారి కూడా అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లే. చూడండి మేమంటే అసలు ఎంత ఇష్టమో అసలు ఆ వర్షానికి. మాతో పాటు ఎంత ఫ్రెండ్లీగా వచ్చేస్తూనే ఉంది. అదే మాకు గైడ్ లాగా అయిపోయింది, మాతో పాటే ఉండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా రెయిన్ మాతో పాటే ఉంటుంది అనేసి. అసలు 1 or 2 hours కూడా అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లే. కిందంతా టూరిస్ట్ బస్సులన్నీ కూడా ఆపేశారు కదండి, వెహికల్స్ అన్నీ ఆపేశారు. మనం కింద నుండి పైకి వెళ్ళటానికి, అంటే ఎగ్జాక్ట్లీ వాటర్ ఫాల్ అంతా ఉండే దగ్గరికి వెళ్ళటానికి ఒక 1 kilometer మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది, నడవాల్సి ఉంటుంది బై వాక్. ఆ రోడ్ అంతా కూడా అంత ప్రాపర్గా లేదు, కొంచెం చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. సో వెదర్ని అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో నేచర్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. కొంచెం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలండి ఇక్కడంతా కూడా. అంటే ఈ రోడ్ అంతా కూడా అంత ప్రాపర్గా లేదు. సో వర్షం వచ్చి బురదగా ఉండి కొంచెం స్కిడ్ అవుతుంది, మనం కాలు వేస్తే జారిపడేటట్టుగా ఉంది. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ ఎక్కితే కొంచెం బాగుంటుంది. దగ్గరలోకి వచ్చేసామండి. ఫ్యూ మినిట్స్లో మనం వాటర్ ఫాల్ని చూడబోతున్నాం. సముద్రం
स्टैंड बन जाती ये समूह फोटो स्टैंड स्टूडियो ఇక్కడ 2-3 డేస్గా వర్షాలు రావటం వల్ల కొంచెం వాటర్ అంతా రెడ్డిష్గా వస్తుందండి. ఇంతకు ముందు అసలు అలా ఉండేది కాదంట. కింద అంటే శాండ్ కూడా కనిపించేంత ట్రాన్స్పరెంట్గా ఉండేదంట. వాటర్ అంత ప్యూర్గా కనిపించేదంట. కోర్స్ మా ఫ్రెండ్స్ ఇంతకు ముందు చూసిన వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడైతే మేము చూస్తున్నప్పుడు వాటర్ అంతా రెడ్డిష్గా వస్తుంది. అంటే వాటర్ అంతా శాండ్ మడ్ అంతా కలిసి దాంట్లో అంతా వచ్చేస్తుంది. ఆ కలర్ అంతా అలా ఉండటం చేత మేము దాంట్లో అంటే స్నానం చేయలేకపోయాం. అక్కడ జరగలు కూడా వస్తున్నాయండి. వావి కాళ్ళకు పట్టుకొని మా ఫ్రెండ్స్కి చాలామంది కాళ్ళకు పట్టేసి బ్లడ్ అంతా వచ్చేసింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సీజన్లో. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక. అసలుకి మేము అందులో స్నానాలు చేయలేకపోయాం. వాటర్ ఫాల్లో ఫుల్ ఎంజాయ్ చేద్దామని అనుకొని వచ్చామండి. బట్ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సో నెక్స్ట్ స్నానం ఎలాగా నెక్స్ట్ అనుకుంటే కింద రెస్ట్ రూమ్లు ఉంటాయంట. సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వచ్చు అంటే ఓకేలే కిందికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాము. ఓకే నెక్స్ట్ హోనవర్ బోట్ రైడ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఈ రివర్ దగ్గరికి వచ్చాక ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రంట్లోనే మనకు ఆ బ్రిడ్జ్ దగ్గరలో బోట్లన్నీ ఆపి ఉన్నాయి. ఇక్కడ బోట్ వాళ్ళు ఎంత చెప్తున్నారంటే ఒక బోటింగ్కి ఫర్ హెడ్ 350 రూపీస్ చెప్తున్నారు. సో లాస్ట్గా బార్గింగ్ చేయంగా 250 రూపీస్ అని చెప్పారు ఫర్ హెడ్. అటు బ్యాక్ సైడ్ వెళ్తే బోట్స్కి కొంచెం తక్కువ రేట్ ఉంటుందండి, 100 రూపీసే ఫర్ హెడ్. అటు సైడ్ వెళ్ళి చేయండి ఓకే. ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళకండి. 2 డేస్గా వర్షాలు పట్టడం వల్ల వాటర్ అంతా 2 సైడ్స్ డిఫరెంట్ కలర్స్గా కనిపిస్తుంది చూసారా. బోటింగ్ చేయడానికి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ ఫర్ హెడ్ 100 రూపీస్ మాత్రమే. ఇక్కడ వచ్చి స్టార్ట్ చేయండి. మ్యాంగ్రో వాక్ చేయడానికి వస్తే ఇటు సైడ్ ఉంటుంది. సో దట్ వే కరెక్ట్ వే. మేము చూసేదంతా కూడా ఇదంతా మా వర్క్ రిలేటెడ్ అండి. మేము రియల్ వరల్డ్లో ఇప్పుడు చూస్తున్నాము. ఎప్పుడు వర్క్ చేస్తామే కానీ డిజిటల్ డేటాలో చార్ట్లో ఇలా వాటిని యూజ్ చేస్తాం కానీ రియల్ వరల్డ్లో ఎప్పుడు చూడాల. ప్రజెంట్ అయితే చూస్తున్నాము. ఈ మ్యాంగ్రోవ్స్ అన్నీ కూడా వెజిటేషన్లో క్యాప్చర్ చేస్తాం మేమంతా. వెజిటేషన్లో వన్ ఆఫ్ ద ట్రీ ఈ మ్యాంగో ట్రీ. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ట్రీ మ్యాంగ్రో. సో ఇప్పుడు రియల్గా మేము దాంట్లోంచి వెళ్తున్నాము. వెజిటేషన్ ఏరియా డ్రై ఏరియాలో అంటే కోస్ట్కి నియర్గా ఉంటుంది ఇదంతా కూడా. వెజిటేషన్లో నావిగేటర్కి అక్కడ బోట్ కానీ షిప్ కానీ ఏది కానీ వెళ్ళకుండా నావిగేటర్కి ప్రాబ్లం అవ్వకుండా మేము ఇవన్నీ డ్రా చేస్తాము. ఇప్పుడు రియల్గా మేము మ్యాంగ్రోవ్స్ మధ్యలో నుంచి వెళ్తుంటే వావ్ సూపర్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు మనం ఆ బ్రిడ్జ్ మించే వచ్చామని చూసారండి. ఆ బ్రిడ్జ్ మించి వచ్చి ఇటు బ్యాక్ సైడ్ నుండి వచ్చి ఈ బోట్లో మనం బోటింగ్ చేస్తున్నాం కదా. అక్కడ లైట్ హౌస్ ఉంది.
finish. Good experience. Very nice. హోనవర్ నుండి ముద్దేశ్వర్కి వచ్చేసామండి. ఓం నమ శివాయ. మన శివయ్య దగ్గరికి వచ్చేసాము. కమాన్ స్టార్ట్. 7 లోపు ముర్దేశ్వర్లో ఉంటే ఆ గోపురం ఎక్కటానికి అవకాశం ఉంటుందండి. 7 దాటితే మాత్రం టికెట్లు ఇవ్వటం క్లోజ్ చేస్తారు. టికెట్ల కోసం చూడండి, జనాలంతా ఎంతమంది ఉన్నారు. జనం బాగా ఉన్నారు, పబ్లిక్ బాగుంది, కానీ టికెట్లు మాత్రం మాకు దొరకలేదండి. మా వరకు వచ్చేసరికి ఆగిపోయాయి. బ్యాడ్ లక్, మేము చూడలేకపోయాం, పైకి ఎక్కలేకపోయాం. ఎంతమంది ఎగబడిపోయారు అసలు. అంతమంది ఉంటే ఇవ్వచ్చు కదా. 7 బిలోనే ఉన్నాం, ఇంకా 10 to 7 అవ్వలేదు ఇంకా మేము ఇక్కడ ఉన్నప్పుడు. అయినా కానీ మాకు టికెట్లు దొరకలే. సో బ్యాడ్ లక్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. డే 2 చాలా ప్రశాంతంగా హాయిగా గడిచిపోయిందండి. చాలా బాగుంది. చాలా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాము. మాతో పాటు వీడియో చూసే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రశాంతత దొరుకుంటుందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా శివయ్య దయ వల్ల చాలా బాగుండాలని, ప్రశాంతంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.